ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఎదుట జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యాయుల సంఘం నేతలు నిరసన తెలియజేశారు. డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ని కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని వెంటనే పరిష్కారం చేయాలని అందజేశారు. ఇక టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాథోడ్ గణేష్ జీవో నెంబర్ 3పై రివ్యూ పిటిషన్ వేసి స్పష్టమైన వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ 3ను ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఆదివాసీ గిరిజనులకు అయితే ఏదైతే చిన్న చిన్న ఉద్యోగాలు దొరికే విధంగా మాకు సహకారం అందించిందో అలాంటి జీవో ఈరోజు ఇక్కడ ఇంప్లిమెంట్ కాకుండా మరి ఆదివాసీ గిరిజన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు మరి చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రోజు ఐటీడీఏ ఉట్నూరు కేంద్రంగా మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా గిరిజన ప్రాంతం ఏదైతే 5వ షెడ్యూల్ ప్రాంతం ఉన్నదో ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో మరి ఇక్కడ ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు ఉంటాయి. మరి చట్టాలను గౌరవించి మరి తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ఉన్న ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా మరి ఈ ప్రాంతంలో జీవో నంబర్ 3 ప్రకారము 100% పదోన్నతులు కానీ బదిలీలు కానీ నిర్వహించాలని ఈరోజు ఐక్య ఉపాధ్యాయ సంఘం, గిరిజన ఉపాధ్యాయ సంఘాల తరపు నుంచి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఒకటే ఇష్యూ అంటే ఏజెన్సీ ఏరియాలో ఆల్రెడీ అడెక్వసీ ఆఫ్ పోస్టులు చూపిస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇబ్బంది అవుతుంది అనేది రేజ్ చేయడం జరిగింది. అడెక్వసీలో మైనస్ చూపించడానికి దానికి మీనింగ్ అంటే ఆల్రెడీ ఇంతమందిని మేము ప్రమోట్ చేసినామని చూపిస్తున్నారు వాళ్ళు. సో దానివల్ల ఏమైతుంది అంటే ఎస్టీ రోస్టర్ లో కూడా జనరల్ వాళ్ళు వస్తారు. యాజ్ పర్ జిఎంఎస్ నెంబర్ 5 అడెక్వసీ నిండింది కాబట్టి ప్రమోషన్స్ కానీ ఇవి కానీ ఎందుకు తీసుకుంటాము అంటే ఓన్లీ టు సే పై లెవెల్లో